హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు యార్న్ ప్యాషన్ ఛానల్. 10 రోజులలో క్రోచెట్ నేర్చుకుందాం సిరీస్లో భాగంగా మన ప్రయాణము అప్పుడే 9వ రోజుకి చేరుకుంది. సో చూసారా ఎంత ఫాస్ట్గా చెప్పుకుంటున్నాం కదా, మనము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. నిన్న డబుల్ క్రోచెట్ నేర్చుకున్నాం కదా, ఈరోజు దానికంటే నెక్స్ట్ వేరియేషన్లో నెక్స్ట్ స్టెప్లో ట్రిపుల్ క్రోచెట్ నేర్చుకుందాం. నేను మన వీడియోస్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఒకవేళ ఇంతకుముందు వీడియోస్ మీరు కనుక చూసి ఉండకపోతే ఒకసారి మన ప్లేలిస్ట్లో మొత్తం ఆర్డర్లో ఫస్ట్ క్లాస్ నుండి అన్ని క్లాసెస్ వరుసగా చూడండి. సో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి. అలానే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ, నాకు ఏదైనా అర్థం కాలేదు అన్నా మళ్ళీ ఏమన్నా చెప్పమంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, ఈరోజు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్లిప్ నాట్ వేయడం నేర్చుకున్నాము, తర్వాత ఫౌండేషన్ చైన్ ఎట్లా వేయాలి నేర్చుకున్నాము, దాని తర్వాత సింగిల్ స్టిచ్ వేసాము, హాఫ్ డబుల్ క్రోచెట్ వేసాము, తర్వాత డబుల్ క్రోచెట్ వేసాము కదా. ఈరోజు మనము ట్రిపుల్ క్రోచెట్ వేస్తామన్నమాట. అది కూడా డబుల్ క్రోచెట్ లాగానే ఉంటుంది, ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట. సో ట్రిపుల్ క్రోచెట్ నేర్చుకోవడానికి మనము వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఎప్పట్లాగే మనము 4 ప్లే యార్న్ తీసుకున్నాము, అలానే 2.5 mm హుక్ తీసుకున్నాము. సేమ్ స్లిప్ నాట్తో స్టార్ట్ చేస్తున్నాము. ఫౌండేషన్ చైన్ వేస్తున్నాము. ఎనిమిది, 9, 10, 11, 12, 13 13 చైన్స్ వేసాము. ఓకే, ఇది మనము హుక్ మీద 2 times యార్న్ ఓవర్ చేస్తున్నాము. 2 times యార్న్ ఓవర్ చేసి 2, 3, 4 లీవ్ చేసేసి 1, 2, 3, 4 చైన్స్ వదిలేసి 5th వన్లో మనము హుక్ ఇన్సర్ట్ చేస్తున్నాము. సో మనకి హుక్ పైన ఎన్ని లూప్స్ వచ్చినాయి అంటే 4 లూప్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనము 2 లూప్స్లో నుండి తీస్తున్నాము, 3 లూప్స్ మిగిలినాయి. మరలా 2 లూప్స్లో నుండి తీస్తున్నాము, 2 లూప్స్ మిగిలినాయి. మరలా తీసామంటే ఒక ట్రిపుల్ క్రోచెట్ రెడీ అయ్యిందనమాట. మరలా ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనము డబుల్ క్రోచెట్లో 1 time వేసుకుని చైన్లో ఇన్సర్ట్ చేసాం కదా, ఇప్పుడు 2 times వేసుకుని 2 times యార్న్ ఓవర్ చేసి నెక్స్ట్ చైన్లో ఇన్సర్ట్ చేస్తున్నాము. పుల్ చేస్తే 3 లూప్స్ మనకి హుక్ పైన ఉన్నాయి. 2 లూప్స్ని యార్న్ ఓవర్ చేసి పుల్ చేసాము. మరలా 2 లూప్స్, మరలా 2 లూప్స్, అలా 3 times మనము 2 లూప్స్ చొప్పున యార్న్ ఓవర్ చేసి పుల్ చేస్తున్నాము. సో ఇది ట్రిపుల్ క్రోచెట్ అనేది ఇంకా ఎక్కువ హైట్గా ఉంటుందన్నమాట. డబుల్ క్రోచెట్ కంటే కూడా ఎక్కువ హైట్గా ఉంటుంది. ఓకే, ఇలా మనము ట్రిపుల్ క్రోచెట్ అనేది వేస్తాము. మరలా ఒకసారి స్లోగా చూపిస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో 2 times డబుల్ స్టిచ్లో 1 time మనము యార్న్ ఓవర్ చేస్తున్నాం కదా, ఇప్పుడు 2 times యార్న్ ఓవర్ చేస్తాము. నెక్స్ట్ చైన్లో ఇన్సర్ట్ చేస్తాము. దీనికి మనం 3 times యార్న్ ఓవర్ చేసి పుల్ చేస్తున్నాం అన్నమాట. సో ఇలానే ఈ రో మొత్తము మనము ఫినిష్ చేసేస్తాం. ట్రిపుల్ క్రోచెట్ అంటే ఇది కొంచెము ఎక్కువ హైట్గా ఉంటుంది అండ్ ఖాళీగా వస్తున్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. దీంతో కూడా చాలా రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి చేసుకోవడానికి. ఇలానే ఈ రో లాస్ట్ చైన్ వేస్తున్నాను.
సో ఇలా మనము చూసారా ఎంత హైట్గా వచ్చింది కదా. ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ మనం చైన్స్ వేసాం కదా, ఈ చైన్స్ వేసినది కూడా ఒక్క లెగ్ కింద మనకి కౌంట్ వస్తుంది అనమాట. అంటే కొన్ని ప్రాజెక్ట్స్లో ఒక్కొక్కసారి వస్తుంది, కానీ కొన్ని ప్రాజెక్ట్స్లో దాన్ని కౌంట్ చేయొద్దు అని అంటారంటే కొన్ని డిజైన్స్ని బట్టి అది ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ 10 లెగ్స్ వచ్చినాయి కదా, సో 10 ట్రిపుల్ క్రోచెట్ వేసామన్నమాట. నెక్స్ట్ రో మనము స్టార్ట్ చేద్దాము. దానికోసము మనము ఈ హైట్కి తగ్గట్టుగా చైన్స్ మనము సింగిల్ స్టిచ్ అయితే 1 చైన్ వేసాము, హాఫ్ డబుల్ క్రోచెట్కి 2 టైమ్స్ వేసాము, డబుల్ క్రోచెట్కి 2 టైమ్సే వేసాము, ట్రిపుల్ క్రోచెట్కి 3 చైన్స్ వేస్తున్నాము. ఇలా టర్న్ అరౌండ్ చేసాము. తర్వాత 2 టైమ్స్ యార్న్ ఓవర్ చేసాము. ఫస్ట్ లెగ్ వదిలేసాము. సెకండ్ లెగ్లో ఇది చూసారా ఇలా చైన్ లాగా వీ లాగా వస్తుంది కదా, మనకి వీ లాగా వస్తుంది కదా. ఇలా మనం మొత్తం 2 లైన్స్ కలిపి మనము నీడిల్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇలా సో ఇప్పుడు మనము ఫస్ట్ లెగ్ వదిలేసి సెకండ్ లెగ్కి 2 టైమ్స్ యార్న్ ఓవర్ చేసాము. సెకండ్ లెగ్లో ఇన్సర్ట్ చేస్తున్నాము. ఒక్కసారి పుల్ చేసాము, 4 లూప్స్ వచ్చినాయి. 2 లూప్స్లో నుండి తీస్తున్నాము, మరలా యార్న్ ఓవర్ చేసి 2 లూప్స్లో నుండి తీస్తున్నాము, మరలా యార్న్ ఓవర్ చేసి 2 లూప్స్లో నుండి తీస్తున్నాము. ఇలా మనము ట్రిపుల్ క్రోచెట్ స్టిచ్ని వేసుకుంటూ వెళ్తాము. ఎక్కువగా చాలా డిజైన్స్లో మనకి డబల్ క్రోచెట్ మాత్రమే యూస్ చేస్తాము, కానీ కొన్ని డిజైన్ని బట్టి మనము సింగిల్ స్టిచ్ వాడాల్సి ఉంటుంది, కొన్ని చోట్ల ట్రిపుల్ క్రోచెట్ వాడాల్సి ఉంటుంది. అలా డిజైన్ని బట్టి ఉంటుందన్నమాట. మన దగ్గర నోట్స్ ఉంటుంది కదా, మనం నోట్ చేసుకుంటాము ఆ డిజైన్ని బట్టి ఏది వాడాలి అనేసి ఉంటుంది కదా. సో ఆ ప్రకారంగా మనము ట్రిపుల్ క్రోచెట్ అని ఉన్నప్పుడు ఇట్లా ఎక్కువ హైట్ కోసము ఇలా ట్రిపుల్ క్రోచెట్, లాస్ట్ చైన్ కూడా కంపల్సరీగా వదలకుండా ఇట్లా ఈ చైన్ ఉంది కదా, చైన్ లోపల ఈ లాస్ట్ చైన్లో మనము హుక్ని ఇన్సర్ట్ చేస్తున్నాము. సో 3 టైమ్స్ మనము పుల్ చేస్తున్నాము. ఈ రకంగా సెకండ్ రో కూడా కంప్లీట్ అయ్యింది. ఓకే, సేమ్ మరలా ఇక్కడ 3 చైన్స్ వేస్తాము, టర్న్ ఓవర్ చేస్తాము, వేసుకుంటూ వెళ్తాము. ఓకే, బాగానే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని కూడా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మనము ఇంకా ముందు చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి మనం చేయడానికి. సో అవన్నీ చేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.